మక్తల్ పట్టణంలో సరైన సమయంలో రక్త నిల్వలు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారని, వారి ఇబ్బందులు తీర్చడం కోసం తాజాగా మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో 60 యూనిట్లతో రక్త నిల్వ కేంద్రంను ప్రారంభించుకున్నామని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం ఆసుపత్రి ఆవరణలో గాంధీ జయంతి సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత బ్లడ్ బ్యాంకును ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ 36 కోట్లతో 15 రోజుల్లో 150 పడకల ఆసుపత్రి పనులను ప్రారంభిస్తామని అన్నారు. ప్రస్తుతం మక్తల్ ఆసుపత్రిలో వైద్యులు, నర్సుల సిబ్బందిని పెంచామని, అయితే అందుకు తగ్గట్ల సేవలను ప్రజలకు అందించాలని సూచించారు. రాబోయే రోజుల్లో మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ సౌభాగ్యలక్ష్మి, జిల్లా సూపరింటెండెంట్ మల్లికార్జున్, మక్తల్ సూపరింటెండెంట్ వినూత, నేతలు బాలకృష్ణారెడ్డి, లక్ష్మారెడ్డి, కటా సురేష్ గుప్తా, గణేష్ కుమార్, బోయ రవికుమార్, కొల్ల వెంకటేష్, వైద్య సిబ్బంది యాదగిరి, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు. తర్వాత రెగ్యులర్గా మీతో టచ్లో ఉంటా, ఇక్కడ విజిట్ చేస్తూ ఉంటా. చాలా అవకతవకలు వీలైనంత వరకు ఒక వారం రోజుల్లో హాస్పిటల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తూ ఇక్కడ ఏ రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ తీర్చేందుకు పూర్తిగా నా సహకారం అందిస్తాం. మనం వీలైన తొందరలో నాకు తెలిసినంత వరకు ఒక 15 రోజులు నెల లోపలనే మనం కొత్త హాస్పిటల్కి 36 కోట్లతో దాని తర్వాత అది కన్స్ట్రక్షన్ అయిన తర్వాత దీన్ని ఏం చేయాలనేది మనం హాస్పిటల్ అడ్వైజరీ కమిటీ కూర్చొని నిర్ణయం చేద్దాం. దయచేసి మీ అందరితో రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మొదటగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ విధుల్ని సరిగ్గా నిర్వహించకపోతే తర్వాత కొంత ఇబ్బందులు పడతారన్నమాట గుర్తు చేస్తా ఉన్నా. మీ విధులలో ఆటంకం కలిగిస్తే మీకు మేము ఉన్నాం, మీ ఎంబటి మేము ఉన్నాం. మీ విధులలో ఏమైనా ఆటంకం కలిగితే గతంలో కూడా చాలా సందర్భాలు ఇక్కడ వచ్చి న్యూసెన్స్ చేసినటువంటి వ్యక్తుల మీద కేసులు కూడా చేయించినాం. వీలైతే పోలీస్ పికెటింగ్ పెడతాం, పోలీసు పహారాలో ఉండేటువంటి విధంగా చూస్తాం తప్ప మీరు విధులను నిర్వహించకుంటే దానంతగా ఇబ్బంది పడతాం, తర్వాత మీరు ఇబ్బంది పడతారన్న మాట చిన్నగా తెలియజేసుకుంటూ